11 ఏళ్ల బీజేపీ పాలనపై ఎగ్జిబిషన్ పెట్టారు నిజామాబాద్ జిల్లాలో. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎగ్జిబిషన్ని పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు వారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీజేపీ పరిస్థితి ఎలా ఉంది, దాంతోపాటు ఇటీవల ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై విచారణకు వెళ్ళారు. దీనిపైన మాట్లాడేందుకు సార్ చెప్పండి, ముఖ్యంగా బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా 11 ఏళ్ళు అయింది బీజేపీ అధికారంలోకి వచ్చి. ఎలా అభివృద్ధి చేశారు, ఏమేమి చేశారు? 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నది, కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం, ఇవన్నీ కూడా పత్రికా మిత్రులతోని చర్చించుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈనాటి సమావేశం ఏర్పాటు చేస్తాం. దాదాపు 11,55,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇప్పటి వరకు సాయం చేసింది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను హామీలను నెరవేర్చక ప్రజల్ని మోసం చేస్తాం. ఈ రాష్ట్రంలో కొన్ని పథకాలు అమలవుతున్నాయి అంటే అవి కేవలం కేంద్రం చేస్తున్నటువంటి సాయం కారణంగానే. రక్షణ విషయంలో రాజకీయం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను మాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది. భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. దానికి ఉదాహరణ జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు సీట్లు గెలవడం కానీ, గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు కానీ, నిన్న లేక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలవడం కానీ, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనడానికి ఈ గెలిచినటువంటి సీట్లు, వచ్చినటువంటి ఓట్లు నిదర్శనము. ఎప్పుడెప్పుడు రాష్ట్ర అధ్యక్షుని మారుస్తారని చెప్పి అంటున్నారు. అసలు ఎవరన్నా పోటీలో ఉన్నారా మీ దృష్టిలో? అసలు ఎప్పుడు మార్చే అవకాశం? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని విషయంలో అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. అధ్యక్షులు ఎవరనేది భారతీయ జనతా పార్టీకి ముఖ్యం కాదు. భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రధానమంత్రి వరకు విలువలతో కూడినటువంటి క్రమశిక్షణ కూడినటువంటి రాజకీయం చేస్తారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షులు ఎవరైనా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేస్తారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేను మోడీ దగ్గర స్కూల్లో చేరాను, తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గర కాలేజీలో జాయిన్ అయ్యాను, రేవంత్ రెడ్డి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అంటే కాంగ్రెస్ బీజేపీ అంటే రేవంత్ రెడ్డి మీకు సన్నిహితుడేనా? వ్యక్తిగతంగా ఆయన గతంలో జరిగినటువంటి వ్యవహారాన్ని ఒక వేదిక సందర్భంగా పంచుకునే ప్రయత్నం చేసింది. సరే, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం వచ్చింది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్యోగం చేస్తున్న విధంగా మాట్లాడింది. సరే, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన క్రమశిక్షణ గల పార్టీ, గొప్ప పార్టీ అని అయితే మాట్లాడింది కదా, అందుకని ఇంకేం కావాలని నిదర్శనం. అయితే ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరంపై విచారణకు వెళ్ళారు. దానికి సంబంధించి అసలు అవినీతి జరిగిందంటారా? దానిపైన మీరేమంటారు? అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే పార్టీ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నాయి. సంవత్సరన్నర కాలంలో కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు తప్పితే ఇప్పటి వరకు ఎవరిని కూడా దోషిగా నిలబెట్టలేదు. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం మోపినట్టు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలింది, ఎట్లా కూలింది, ఎవరు బాధ్యులు అనేది ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మిలాఖతై ఎంక్వైరీల పేర్ల మీద కాలయాపన చేస్తున్నారు తప్పితే జరిగినటువంటి తప్పుని ఇంకా నిర్ధారించలేకపోతా ఉన్నారు. ఆ 2 రాజకీయ పార్టీలు కలిసి నాటకం ఆడుతున్నాయి. అందుకే మేము అంటున్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టులో వచ్చిన డబ్బు విదేశాలకు తరలింది. మరి విదేశాలకు తరలి వెళ్ళినటువంటి విషయాన్ని ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు, అది సిబిఐకి ఇస్తేనే సాధ్యమవుతుంది. అందుకే వాస్తవాలు బయటకు రావాలి, నిజాలు నీకు తెలుసాలనంటే కాళేశ్వరం సిబిఐకి ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అప్పుడు మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా అందులో భాగస్వామ్యం అవుతాడు కదా. తప్పు ఎక్కడైనా జరిగితే ఎవరు భాగస్వామ్యం అయినా కూడా దాంట్లో ఎవరు చేసేదేమీ లేదు. కానీ మనందరికీ తెలుసు, ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఏ మంత్రి ఇచ్చేటటువంటి అడ్వైజ్ అన్నా కానీ ఫలానా మంత్రి సంతకం పెట్టకుంటే పని ఆగిపోతే కానీ ఉంటే అన్ని తానే నడిపినటువంటి కేసీఆర్ మంచి అయితే నాకే, అసలు కేసీఆరే తెలంగాణ అన్నాడు కదా, మరి కూలిపోయిన కాళేశ్వరం కూడా ఆయన బాధ్యత వహించాలి. అందుకే వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ప్రధానంగా రాష్ట్రంలో
అన్ని అందరికీ రైతు బంధు రైతు బీమా రాలేదు. మీ జిల్లాలో కూడా చాలామందికి రైతు బంధు రైతు భరోసాలు రాలేదు. మీరు ఉద్యమం చేస్తామన్నారు, ఎప్పుడు చేస్తారు? తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నేను మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పినాం. గడువు లోపల ఇప్పుడు వ్యవసాయ పనులు మొదలైనవి. ఇంకొక వారం 15 రోజుల లోపల, వారం 10 రోజుల లోపల ఈ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోతే రైతులను సమీకరించి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. మీరు ఏదైతే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు రాలేదు. ఈ 4 జిల్లాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో లేదని అనుకుంటారా? దీనికి మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా ఈ జిల్లాలని విస్మరించినట్లేనా? కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. మంత్రులను ఎవరిని పెట్టాలా, ఏం పెట్టాలో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పరిధి, ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఏదేమైనా పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేయాలి. అందరికీ అవకాశం ఇవ్వాలా. అందరికీ అవకాశం ఇచ్చినప్పుడే ఒక బ్యాలెన్స్గా నడుస్తుంది. కాబట్టి అది అంతర్గత విషయం. ఏదైనా కొంత బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్ళుగా చేసిన అభివృద్ధి అన్ని కూడా మేము ఎగ్జిబిషన్లో చూసాం. మొన్న ఏదైతే కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం విచారణకు వెళ్ళారు. దానికి ఎవరైనా దోషులైనా సరే వారు ఖచ్చితంగా దోషులను శిక్షించాల్సి ఉంది. అన్ని తానై నిర్వహించిన కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్ దోషి అని తెలిస్తే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలని చెప్తున్నారు. రాష్ట్రంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధ్యంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.